ఈ 22వ దశకంలో అజామిలుడు ఎలా మోక్షాన్ని పొందాడు అనేది వివరిస్తున్నారు. పూర్వం అజామిలుడు అనే బ్రాహ్మణుడు వివాహం చేసుకుని ధర్మ కార్యాలు చక్కగా నిర్వహిస్తూ శ్రీహరిని సేవిస్తూ ఉండేవాడు. ఒకరోజు సమీపంలోని అడవిలో ఒక అటవిక స్త్రీని చూసి ఆమె అంటే ఆకర్షణ కలిగి ధర్మాన్ని విడిచి ఆమెతో కలిసి అక్కడే జీవిస్తూ ఉన్నాడు. 90 ఏళ్ల ముసలోడు అయిపోయాడు. అయితే ఇతను పూర్వం చేసిన పుణ్యం కారణంగా తనకు పుట్టిన కొడుక్కి నారాయణుడు అని స్వామి పేరు పెట్టుకున్నాడు. అవసాన దశలో యమదూతలు అతని ప్రాణం తీసుకోపోవడానికి రాగానే అజామిలుడు భయపడి పూర్వం చేసిన ధర్మ కార్యాలు పుణ్యం ప్రభావంతో కొడుకుని నారాయణ అని పిలుస్తాడు. వెంటనే విష్ణుదూతలు అక్కడికి వచ్చేసి యమదూతల్ని మీరు తీసుకువెళ్ళడానికి వీల్లేదు, ఇతను చివరి క్షణంలో నారాయణ అని హరినామస్మరణం చేశాడు కాబట్టి ఇతను 1000 కోట్లల్లో చేసిన పాపానికి కూడా ప్రాయశ్చిత్తం చేసుకున్నట్టయింది. మానవులు బుద్ధిపూర్వకంగా కాకపోయినా హరినామ సంకీర్తనం చేసినట్లయితే అగ్ని కట్టెలను ఎలా అయితే దహించి వేస్తుందో అట్లా పాపాలన్నీ కూడా నాశనం అవుతాయి అని విష్ణుదూతలు అజామిలుణ్ణి వైకుంఠానికి తీసుకెళ్తారు. యమదూతలు ఈ విషయం అంతా వెళ్ళి యమధర్మరాజుకు చెప్పేసరికి యమధర్మరాజు కూడా ఇక ముందెప్పుడు కూడా మీరు విష్ణు భక్తుల జోలికి పోవద్దు అని భటులని గట్టిగా హెచ్చరిస్తాడు. ఇట్టి మహిమలు కలిగిన గురువాయూరప్ప నన్ను నీవు రక్షించు అని ప్రార్థిస్తున్నారు. శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమః. నారాయణ అఖిల గురో భగవాన్ నమస్తే. శ్రీమన్నారాయణీయము 22వ దశకము అజామిలోపాఖ్యానము. అజామిలో నామ మహేశ్వరః పురా చరన్ విభో ధర్మపథాన్ గృహాశ్రమే గురోర్గిరా కాననమే చ దృష్టవాన్ సుధృష్టశీలాం కులటాం మదాకులాం స్వతః ప్రశాంతోపి తదా హృదాశయః స్వధర్మముత్సృజ్య తయా సమారమన్ అధర్మకారీ దశమే భవన్ పునః దధౌ భవన్నామయుతే సుతేరతిం సమృత్యుకాలే యమరాజకింకరాన్ భయంకరాన్ త్రీనభిలక్షయన్ భియా పురామనాక్త్వస్మృతివాసనాబలాత్ జుహావనారాయణనామకం సుతం దురాశయస్యాపి తదాస్య నిర్గతత్వదీయనామాక్షరమాత్రవైభవాత్ పురోభిపేతుర్భవదీయ పార్షదాః చతుర్భుజాః పీతపటా మనోహరాः అముంచ సంపాష్య వికర్షతే భటాన్ విముంచతే చారురుధుర్బలాదమి నివారితాస్తే చ భవజ్జనైస్తదా తదీయ పాపం నిఖిలం న్యవేదయన్ భవంతు పాపాని కథం తు నిష్కృతే కృతేపి భోదండనమస్తి పండితాః న నిష్కృతిః కిం విదితా భవాదృశాం ఇతి ప్రభో త్వత్పురుషా బభాషిరే శృతిస్మృతిభ్యాం విహితా వ్రతాదయః పునంతి పాపం న లునంతి వాసనాం అనంతసేవా తు నికృంతతి ద్వయీం ఇతి ప్రభో త్వత్పురుషా బభాషిరే అనేన భోజన్మ సహస్రకోటిభిః కృతేషు పాపేష్వపి నిష్కృతిః కృతా ఇతి యదగ్రహీన్నామ భయాకులో హరేః ఇతి ప్రభో త్వత్పురుషా బభాషిరే తృణామ బుద్ధ్యాపి ముకుంద కీర్తనం దహచ్చ గౌఘాన్ మహిమాస్య తాదృశః యథాగ్నిరేధాంసి యథౌషధం గదాన్ ఇతి ప్రభో త్వత్పురుషా బభాషిరే ఇతి రితైర్యామ్య భటైరపాశ్రుతే భవద్భటానాం జగణే తిరోహితే భవస్మృతిం కంచన కాలమాచరన్ భవత్పదం ప్రాపి భవద్భటైరసౌ స్వకింకరావేదన శంకితో యమః త్వదంగ్రిభక్తేషు న గమ్యతామితి స్వకీయభృచ్చాన శిశిక్షదుచ్ఛకైః సదేవ వాతాలయనాథ పాహి మాం. శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమః. నారాయణ అఖిల గురో భగవాన్ నమస్తే.